పెట్టడం జరిగింది. సుమారు 2000 పైబడి 3000 వరకు అప్లికేషన్లు రావడం జరిగింది. అందరూ శిక్షణ తీసుకుంటా ఉన్నారు. ఇందులో ఒకటే విజ్ఞప్తి, కేవలం ఇవి ఉచిత కుట్టు మిషన్లు వస్తున్నాయనే పేరుతో మాత్రం దయచేసి మీరెవరూ అపోహకి వచ్చి రావద్దు. మీరు నైపుణ్యం సాధించడానికి కుట్టికిలో అలాగే ఉపాధి మేము కల్పిస్తాం. మీరు ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికెట్తో. మీరు సుమారు 75% అటెండెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండవలసిందే. మీరు నైపుణ్యం సాధించగలిగితే ఉపాధి ఇచ్చే కార్యక్రమం మేమే తీసుకుంటాం అని చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఇలాంటి కార్యక్రమం ఏమీ జరగకపోవటం, నిరుద్యోగుల్ని గాలికి వదిలేయటం మాత్రం జరిగింది. ఆ నిరుద్యోగం గాలికి వదిలేయటం వల్ల ఇటు మందుకు బానిస అవటం, అటు గంజాయికి బానిస అవటం చూసాం. కానీ ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సుమారు 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చాయి. మరి గత ప్రభుత్వం తీసుకుంటే సుమారు 40 ఇండస్ట్రీస్ బయటకు పారిపోవడం జరిగింది. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అమర్ రాజా మరి వాళ్ళు ఇక్కడ విస్తరించకుండా బయటకు వెళ్ళిపోయారంటే ఈ గత దుర్మార్గ పాలన అని మనం చెప్పుకోవచ్చు. అలాగే కియా సంస్థ కూడా ఖాళీ చేసేసి వైనం. మరి హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అందరినీ తరిమేద్దాం అనుకోవడం వల్ల దాని వెనకాల మరి ఏమైనా దేశద్రోహులతో వీళ్ళు చేతులు గడిపారా గత ప్రభుత్వం అనేది మరి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అస్తవ్యస్తంగా చేశారు. అయినప్పటికీ ఈ ఎన్డీఏ కూటమి వచ్చేసరికి ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉండటం, దాన్ని ఊపిరి పీల్చుకునేలా చేయటం, అలాగే స్వేచ్ఛ అనేది ప్రజల్లో చూస్తా ఉన్నాం. మీరు చూస్తే మీ 8 లక్షలకు ఏదైతే 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయో తద్వారా సుమారు 5 నుంచి 10 లక్షల ఉద్యోగాలు సాధ్యపడతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నామో ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా కట్టుబడి ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు నిరంతరం ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం కష్టపడుతూ ఉన్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి 24/7 కష్టపడుతూ ఉన్నారు. అలాగే ఏదైతే ఉపాధి విషయంలో కట్టుబడి పూర్తిగా 20 లక్షల ఉద్యోగాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. అలాగే స్కిల్ సెంటర్స్ అనేవి నిర్వహించుతా ఉన్నాం. ఆ స్కిల్ సెంటర్ లో స్కిల్ ఇచ్చి మళ్ళీ ఉపాధి కల్పించే ప్రక్రియ కూడా మేము తీసుకుంటా ఉన్నాం. ఏదేమన్నప్పటికీ నిరుద్యోగ సమస్య ఈ ఆంధ్రప్రదేశ్ చుట్టుముట్టింది కాబట్టి ఎవరైతే వలస వెళ్ళిపోయారో వాళ్ళని తీసుకురావటమే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రం వచ్చే విధంగా ఈ యొక్క ఇండస్ట్రీస్ ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఇండస్ట్రీస్ కి ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇది. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా తీసుకురావడం జరిగింది. అన్ని పర్మిషన్స్ ఎట్ ఏ టైం ఇచ్చేలాగా, వాళ్ళకి ఇన్సెంటివ్లు ఇచ్చేలాగా మరి ప్రోత్సాహం చేసి ఇండస్ట్రీస్ అన్నిటి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏదేమన్నప్పటికీ ఈ 9 నెలల్లో మేము సగౌరవంగా చెప్పగలం 8 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావటమే కాక ప్రతి చోట ఈ స్కిల్ సెంటర్స్ అనేది నిర్వహిస్తా ఉన్నాం. అందరికీ ఉపాధి కల్పించే బాధ్యత పూర్తిగా ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు తీసుకున్నారని సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.